నమస్తే, నేను లక్ష్మి, లీగల్ అడ్వైజర్. రాజీ పడడం లేదా ఆర్బిట్రేషన్ అంటే ఏమిటి? ద ఆర్బిట్రేషన్ అండ్ క్యాన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారంగా సాధారణంగా కొన్ని వివాదాలు కోర్టు లోపల కాకుండా కోర్టు బయట వాదించుకునే వివాదాలు ఉంటాయి. జనరల్గా ఒక వివాదాన్ని ఇద్దరు వ్యక్తులు తమ పరస్పర అంగీకారంతో రాజీ కుదుర్చుకుంటే దానిని క్యాన్సిలియేషన్ అంటాము. అదేవిధంగా ఒక వివాదాన్ని ఒక మధ్యవర్తి చేతిలో పెట్టి అతని అంగీకారంతో లేదు అతని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తీర్పును ఈ వ్యక్తులు ఎవరైతే వివాదంలో ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు అంగీకరించినట్లయితే దానిని ఆర్బిట్రేషన్ అంటాము. ఒక చెక్కును ఎన్ని రోజులలోపు బ్యాంక్లో ప్రజెంట్ చేయవచ్చు? ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా ఒక చెక్కును 90 రోజులలోపు, అంటే మనము చెక్పై వేసిన డేటు రోజు నుండి 90 రోజులలోపు ఎప్పుడైనా బ్యాంకులో ఎన్నిసార్లైనా ప్రజెంట్ చేయవచ్చు. చెక్కును ప్రజెంట్ చేశాక రిటర్న్ మెమో తీసుకొని చెక్ బౌన్స్ కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. చెక్ బౌన్స్ కేసు ఎక్కడెక్కడ ఫైల్ చేయవచ్చు అంటే సిఆర్పిసి 178 ప్రకారంగా చెక్కు ఇవ్వబడిన ప్రదేశంలో, లేదు చెక్కును ప్రజెంట్ చేసిన బ్యాంకు ఉన్న ప్రదేశంలో, నోటీసు ఇవ్వబడిన ప్రదేశంలో, నోటీస్ ఎవరికైతే పంపబడిందో ఆ వ్యక్తి నివాసం ఉండే ప్రదేశంలో మనం చెక్ బౌన్స్ వేసుకునే అవకాశము ఉంటుంది. ఇంజెక్షన్ కేసు ఏ సందర్భాలలో వేసుకోవచ్చు? సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 39 ప్రకారంగా మన ఆస్తి మనకు తెలియకుండా ఇతరులు దౌర్జన్యంగా అమ్మాలనుకున్నప్పుడు, మన ఆస్తిని పాడు చేసే ప్రయత్నం చేసినప్పుడు, అదేవిధంగా మనకు దారి లేకుండా మన పొలంలోకి కానీ మన ఇంటి వైపు కానీ వెళ్లకుండా దారి మూసివేసినప్పుడు, అదేవిధంగా ఏ సందర్భంలోనైనా మన ఆస్తికి నష్టం కలిగించే ప్రయత్నం చేసినప్పుడు మనం కోర్టులో ఆర్డర్ 39 ప్రకారంగా టెంపరవరీ ఇంజెక్షన్ అడిగే హక్కు మనకు ఉంటుంది.